నమస్తే అందరికీ విష్తో వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది ముందుగాల మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఇప్పటి సంది 9 రోజుల దాకా పండుగలే పండుగలు ఆటలే ఆటలు పాటలే పాటలు ఎన్ని పరిశాన్లున్నా పక్కకు పెట్టి పండుగ అయితే మంచిగా జరుపుకోరి సరేనా వానకాలంలో వానలు పడకున్నా ఎండాకాలంలో ఎండలు కొట్టకున్నా చలికాలంలో చలి పెట్టకున్నా బీపీ పేషెంట్లు టైంకు బీపీ గోళీలు వేసుకోకున్నా షుగర్ పేషెంట్లకు ఇన్సులిన్ దొరకకుండా నడుస్తుందేమో కానీ పొద్దుగాల 10 కొట్టంగానే వైరస్ల షటర్లు మీదికి లేవకుండా మాత్రం ప్రళయం ముంచుకొచ్చి ప్రాణాలు పోయినంత పని అవుతుంది మందుబాబులకు ఏ షాపులు తెరిచినా తెరవకున్నా ఓకే కానీ వైన్ షాపు తెరవకుంటే ఎంత నష్టం ఎంత కష్టం ఉంది అసలు 10 గంటలకు ఓపెన్ చేయాల్సిన వైన్స్ తెరవకుంటే ఎంత ఆగమైతారో చూడుర్రి మన ట్యాక్స్ పేయింగ్ కస్టమర్లు అన్యాయం సల్లగుండా మరీ అన్యాయం చేస్తురు పో నువ్వు వస్తావని సినిమాలో కోట శ్రీనివాసరావు కామెడీ సీనే యాదొస్తుంది ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైన్సుల కథ చూస్తుంటే టైం సెన్స్ కాదు టైంకు వైన్సులు తెరవకుంటే మందుబాబులు ఏమైపోతారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా అవుతుంది రాను రాను మందుబాబులు అంటే పురాగా ఇలువ లేకుండా అవుతుంది అసలు ఇగో ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు 10 అవుతుందా ఎప్పుడు షటర్ మీదికి లేపుతారా అని ఎట్లా ఎదురు చూస్తున్నారో చూడు వీళ్ళంతా మరీ వైన్స్ ముంగట కూర్చుంటే ఏం బాగుంటుందని అలవాటు ఉన్నా బయట వడలేనోళ్ళేమో అట్లట్లా పండ్ల మీద పోతున్నట్టు చేసుకుంటా అటటే బండ్ల మీద నడుచుకుంటా చక్కర్లు కొడుతున్నారు కానీ ఎంతసేపటికి వైన్స్ తెరవలే ఇంతకు ఎందుకు తెరుస్తలేరట అని అరుచుకుంటే నెత్తి మీద పిడుగుపడ్డంత వార్త చెప్పిరట ఇవాళ వైన్సులు తెరవము అని ఏపీలా పాత సర్కారోళ్ళ వైన్స్ కాంట్రాక్టు ఒడిచిందట మళ్ళా కొత్త టెండర్లు కాంట్రాక్టుల ప్రోగ్రాం నడుస్తుంది అయితే అదివరదాకా ఎవరు నడిపిస్తారో కానీ ఉన్న కాడికి స్టాక్ అమ్ముకొని ఉడగొట్టుకోవాల్సి ఉంటది మరి స్టాక్ పురాగా అయిపోయిందో లెక్కలకి చేసుకునేది ఉందో గాని పొద్దెక్క పెట్టినా షటర్ తీయాలే పోనీ ఈ ఒక్కనాడన్నా ఊకుంటామా అనుకుందామంటే తెల్లారితే మళ్ళా గాంధీ జయంతి అంటే ఇవాళ కూడా వైన్సులు తెరవరు ఇక ఈ ముచ్చట తెలివంగానే ఎంత రంది పడుతున్నారో చూడు తాగి వాళ్ళు మానేది ఒకేసారి చచ్చిపోమా తాగి వాళ్ళకి అది మరి ఒకేసారి సడన్గా అతి అయితే మేము పాడైపోతాం కదండి అది దాని గురించి ప్రభుత్వాన్ని అడుగుతాం అసలే గొంతుల సుక్క వాడింది కాలు చేతులు ఆడాయట పాపం నాలుగే వీడుసుకపోయి తలకాయ వేలిపోయినట్టు అవుతుందట ఇక ఈ 2 రోజులు గండం ఎట్లా గడుస్తుందో ఏమో అయినా ఈ వైన్సోలు సలగుండా నిన్నయాల టెక్నాలజీ పుణ్యమాని వాన రాకడ తెలుస్తుంది ప్రాణం పోకడసుంటే తెలుస్తుంది కానీ వైన్సులు బంద్ చేసే ముచ్చట తెలియకుండా చేస్తారా 2 రోజుల పాటు వైన్సులు బంద్ ఉంటేనో కనీసం ఓ కాగితం ముక్కన్న ఆ షటర్ మీద అంటేయరా అని నీలుక్కుంటే ఎదురు చూసిరట పాపం అయినా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు సాటుమాటంగా అమ్మి ఆదుకునే ఆపద్బాంధవులు ఉండకపోతారా కానీ పగోలకు కూడా రావద్దు ఇసొంటి మందు కష్టాలు అనుకుంటున్నారట వీళ్ళ బాధలు చూసిన సాటి మందుబాబులంతా సిరిసిల్ల చేనేత కార్మికులంటే ఎంత ఫేమస్ ఎరుకున్నదే కదా వాళ్ళ అగ్గిపెట్టెల పట్టే షీరా దబ్బుణంలో దూరే షీరా ఉంగరంలకే లీగే షీరా కుట్టులేని జాతీయ పతాకం లాల్చి పైజామా అరటినారల శాలువా 220 రంగుల షీరా 3 కొంగుల షీరా ఓ గిట్ల దునియా మెచ్చే తీరొక్క తీర్ల షీరలు బట్టలు నేస్తుంటారు ఇక ఇప్పుడు ఆ లిస్టులకు బంగారంతో నేసిన షీరచ్చు కూడా ఏరింది చూడరు ఎట్లుందా సిరిసిల్లలో తయారైన ఇంకో అద్భుతం ఇది 200 గ్రాముల సొక్కం బంగారాన్ని దారం పోగులు లెక్క మార్చి కలిపి నేసిన పట్టు చీర బంగారం పట్టు జరి పోగులు తయారు చేసేందుకు 4 నెలల టైం పట్టిందట చీరే జకాత్ డిజైన్ తయారు చేసేందుకు ఇంకో నెల పట్టిందట జాకెట్ సాంచి మీద తయారు చేసేందుకు 15 రోజులు మొత్తానికి 18 లక్షల ఖరీదైన బంగారు చీర తయారైంది అడ్డం 49 ఇంచులు 5.5 మీటర్ల పొడుగు 900 గ్రాముల వజన్ ఉందట హైదరాబాద్ నుండే ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ బిడ్డ లగ్గానికి ఆర్డర్ ఇస్తే నేసిచ్చినట ఈ నల్ల విజయన్న 18 లక్షల ఖర్చయ్యే ఈ బంగారు చీరకు 20 లక్షలు తీసుకుంటాడట అట్లా అని ముందే నేసి తయారు పెట్టాడట ఇవరికన్నా కావాలంటే మినిమం 6 నెలల ముందే ఆర్డర్ ఇచ్చి డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది మస్తుందిలే ఈ బంగారు చీర మొత్తానికి సిరిసిల్ల నేతన్నల చేతులలో రూపుదిద్దుకున్న అద్భుతాల లిస్టుల ఇంకో అద్భుతం చేరిందన్నట్టు ఈ బంగారు చీర రూపంలో పిల్లల తెరువుకొస్తే పెద్ద పులికైనా ఎదురు తిరిగే అంత ధైర్యం వస్తుంది ఏ జీవికైనా కానీ కొంతమంది మనుషులకే ఆ బుద్ధి లేకుంటుంది అగో కంటికి రెప్పలెక్కగా పాడాల్సిన బిడ్డను కన్న తండ్రే రోజు గొడ్డును బాదినట్టు బాదుతుండట పాపం
ఎన్ని రోజుల సందట్లో చేస్తుండో గాని ఇక నా తోటి కాదని తండ్రి మీద పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చింది ఈ బుజ్జి. నాన్న కావాలి నాన్న ప్రేమ కావాలి అని కోరుకునే పిల్లలు ఉంటారు కానీ ఈ నాన్న నాకొద్దు అని అంటుంది. పోలీసు వాళ్ళు ఎదురుగా నిలబడ్డ ఈ బుజ్జి జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం శ్రీరాములపల్లి కాడుంటదంట. 7వ తరగతి చదువుకుంటున్న ఈ బుజ్జి కరోనా వచ్చి కన్నతల్లి కాలం చేసిందట. ఈ బుజ్జోళ్ళ కన్న తండ్రి పెద్దరాజం అనేటాయన మాల్లో పెళ్లి చేసుకున్నట. ఇక అదివరసంది బుజ్జికి నరకం చూపెడుతున్నట. అయిన దానికి కాని దానికి రోజు కొట్టుడు తిట్టుడేనట. ఇక మరి ఎంత కన్న తండ్రి అన్నా రోజు కొడితే ఎంత కని భరిస్తుంది. మొన్న సవత్తల్లికి జ్వరం వస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న దావఖానకు తీసుకొచ్చిరట. ఆమెతో పాటు ఈ బుజ్జి కూడా ఎంట వచ్చిందట. ఇక మరి దావఖాన కాడ మళ్ళా కొట్టిండో ఏం పాడో కోపం వచ్చి చక్కగా పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను కాపాడురు సార్, మా నాన్న నాకు వద్దు, మీకు దండం పెడతా, నన్ను ఏదన్నా హాస్టల్లో పడేయరు సార్, మీకు పుణ్యం ఉంటుందని తండ్రి కొట్టిన దెబ్బలను చూపించుకుంటా చెప్పింది జగిత్యాల పోలీసు వాళ్ళకు. పాపం పెయి మీద ఉన్న దెబ్బల గుర్తులు చూసి పోలీసు వాళ్ళకే బాధ అనిపించిందట. సుడుర్రి కన్నపిల్లలను కడుపులో పెట్టుకొని కాపాడవలసిన కన్న తండ్రే కాలయమున్ లెక్క చిత్రహింసలు పెడుతుందంటే ఏమంటారు. ఇక అయిపోయి ఆ సవత్తల్లి కొడుతుందంటే ఏమో అనుకోవచ్చు. కన్న తండ్రి కొట్టుడేందో, అసలు వాడు మనిషి ఇంకేమన్నా అని గొల్లున ఏడుచుకుంటూ చెప్పిన బుజ్జి గోస ఇన్నోళ్ళంతా గరం గరం అవుతున్నారట. అక్కడి జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు బుజ్జిని అప్పచెప్పి ఆ పెద్ద రాజం ఎవ్వారం ఏందో అరుచుకుంటున్నారట జగిత్యాల పోలీసోళ్ళు. కానీ నోరులేని జీవులు నయమనిపిస్తుంది ఇసుంటి కన్నోళ్ళ కంటే. నిన్ని అలా ఎవరు మంచోళ్ళో ఎవరు ముంచేటోళ్ళో తెలియకుండా నడుస్తుందమ్మా కాలం సల్లగుండా. అగో ఏటీఎంలో పైసలు డ్రా చేసుకుందామని పోతే కండ్ల ముంగట్నే కనికట్టు చేసినట్టు చేసి కొంప ముంచిండట కేటుగాడు. అకౌంట్లోకి వెళ్ళి పైసలన్నీ ఊడ్చి పారేసిండట. చూడురు ఏటీఎంలో జరిగిన మోసాలు ఎట్లుంటున్నాయో. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు, చికెన్ సెంటర్ ముంగట కుక్కలు కావాలి కాసినట్టు బ్యాంకు ఏటీఎంల కాడ మందిని ముంచే మోసగాలు బగ్గమోపైతున్నారులా. ఇక ఖమ్మం జిల్లా వైరా సిటీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్ ఇది. పైసలు డ్రా చేసుకుందామని వచ్చిన ఈ అంగన్వాడీ టీచర్ రాధక్కను మాయ చేసి నిండా ముంచుడికి గుండోడు. ఇక మొదలుకి పెద్దన్నకు పైసలు డ్రా చేసిచ్చి హెల్పింగ్ నేచర్ ఉన్న హ్యూమన్ బీయింగ్కు పాయింట్ షర్టు తొడిగితే అచ్చంకి తమ్ముని లెక్కనే ఉంటదేమో అనేటట్టు బిల్డప్ ఇచ్చిండు. ఈ అంతలనే లోన్ తీసుకున్న పైసలు డ్రా చేసుకుందామని వచ్చింది ఈ రాధక్క. పైసలు డ్రా చేసుకుంటూ సరిగ్గా రానట్టుంది రాధక్కకు. జరసేపు అటు ఇటు తనలాడుతుంటే నేను డ్రా చేసిస్తా అక్క మై హూనా అని కారెట్ తీసుకొని ట్రై చేసినట్టు చేసి ఇగో జేబులోకి వెళ్ళి వేరే కారెట్ తీసి ఎట్లా మార్చిచ్చిండో చూడు. అయిపోయి ఒరిజినల్ కారెట్తోనే రాలే. ఇక వాడు మార్చిచ్చిన దొంగ కారెట్తో ఏడొస్తాయి పైసలు. సరే రేపటెల్లుండి ఎవరన్నా ఎరుకున్న వాళ్ళని పట్టుకొచ్చి మళ్ళీ ట్రై చేద్దాం అనుకొని పోతే ఏముంది, ఉన్న పైసలన్నీ ఊడప్ప చేసిండి గుండుగాడు. 51,000 మొత్తం. ఫోన్కి వచ్చిన మెసేజ్లు చూసుకొని షాక్లో పడి బ్యాంకుకు పోతే ఏముంది, నీ అకౌంట్లో నీల్ బ్యాలెన్స్ అమ్మా అని స్టేట్మెంట్ చూపెట్టిరట. ఫస్ట్ తీసేటప్పుడు నా వెనకాల నుండి చూశారండి పిన్ నెంబర్ అవన్నీ. చూసిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ కోసం ఏటీఎం పెట్టినప్పుడు అది సర్వర్ పని చేయట్లేదని నేను ఆగిపోయేసరికి నేను తీయబోయేసరికి ఆయన గారే తీసేశారండి. ముందు తీసేసి నా ఏటీఎం మార్చి తను తీసుకుని నా వేరే వాళ్ళ ఏటీఎం నాకు ఇచ్చారండి. తెల్లారే మనీ డ్రా చేయడానికి వస్తే అకౌంట్లో 40 రూపాయలు ఏమున్నాయి అని చెప్పారండి. చదువు రానోళ్ళనే కాదు చదువుకున్నోళ్ళని కూడా ఎట్లా మాయ చేస్తున్నారో చూసిరు కదా. పనికిరాని ఏటీఎం కారెట్లన్నీ జేబులో నింపుకొచ్చి గోతికాడ గుంటనక్కల లెక్క ఏటీఎంల కాడ కావలి కాస్తుంటారు. ఇట్లా జర అలర్ట్ ఉండి దొరకబట్టి దౌడలు వలగొట్టు రీసెంట్ దొంగగాలను. కష్టపడి సంపాదించిన పైసలు ఇంట్లో దాచుకుందామంటే దొంగల భయమే, బ్యాంకులో దాచుకుందామంటే సైబర్ మోసాల భయమే. మంది ప్రాణాలకు బయటి దొంగలు సరిపోరన్నట్టు బ్యాంకులల్లో కూడా ఇంటి దొంగలు మోపైతున్నారు వల్ల. ఆగో అత్తగారిచ్చిన కట్నం పైసలను వాడుకున్నట్టు మంది పైసలను ముద్దుగా నాకి పారేసిండటగా నంద్యాల జిల్లాలో ఒక బ్యాంకు క్యాషియరు. కావాలంటే చూసిరా పోర్రి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెతను నిజం చేద్దామని ట్రై చేసిండో ఏమో గాని బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ లో దాచిపెట్టిన 80 లక్షల రూపాయలను మాయం చేసిండట ఈ డీసీసీబీ బ్యాంకుల కొలువు చేస్తున్న క్యాషియర్. కట్టల నోట్లు కండ్లారా చూడగానే క్యాషియర్ సాబ్కే కన్ను గుట్టి ఆశ పుట్టినట్టుంది. కానీ ఆ ఇంటి దొంగ సామెత టెక్నాలజీలు సాఫ్ట్వేర్లు ఏం కనిపెట్టని కాలంలో అడిదాయి. ఇప్పుడైతే ఎసొంటి మోసం జరిగినా ఈశ్వరుడు కనిపెట్టకున్నా కంప్యూటర్లు కరెక్ట్ గానే కనిపెడుతున్నాయి కదా. అగో అట్టనే బయటపడ్డదట. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉన్న గీ కేడీసీసీ బ్యాంకుల క్యాషియర్ కొలువు చేసి అల్తాఫ్ అనేటైన కొట్టేసిన క్యాష్ ముచ్చట. పీఓ కొలువు చేసి రంగయ్య తోటి కూడి ఏం తక్కువ 80 లక్షల మంది సొమ్మును మాయం చేసినట. క్యాషియర్ కొలువు అంటే మొత్తం వాళ్ళ చేతులనే తాళం చెవిలో గుర్తుంటదా. ఇగేముంది, పేనుకు పెత్తనమిత్తే నెత్తంతా నున్న కొరిగినట్టు స్ట్రాంగ్ రూమ్ లో దాచిపెట్టిన పైసలన్నీ సొంతానికి వాడుకున్నట. అంతేనా సారు? ఆ బ్రాంచ్ పరిధిలో క్యాష్ డెఫిసిట్ రావడం జరిగింది నిన్నటి రోజు.
తేదీన 78,77,767 రూపీస్గా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్ అల్తాఫ్ హుస్సేన్ క్యాషియర్ అంగీకరించడం జరిగింది తాము తీసినట్టుగా. సస్పెండ్ చేసి శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారట గాని వాడుకున్న ఆ పైసలు మళ్ళీ రికవరీ అయితాయో దొరికిన కాడికే సాలని మొండిబాకాయల కాడ చేసుకున్నట్టు సెటిల్మెంట్ చేసుకుంటారో గానీ మంది సొమ్ములకు ఏడబెట్టినా గ్యారంటీ ఉండలేదు పో. అవోల్నా చిన్నప్పుడు చదువుకున్న కుందేలు తాబేలు నడుమ రన్నింగ్ పోటీ స్టోరీ యాదుందా మీకు? రెండిటి నడుమ పోటీ పెడితే నేను ఎట్లయినా గెలుస్తా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నడిమిట్లా నిద్రపోయి ఓడిపోతుంది కుందేలు. ఇక అడుగులు అడిగేసుకుంటా ఆగకుండా టార్గెట్ చేరుకొని గెలుస్తుంది తాబేలు. అయితే కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అన్న కాన్సెప్టు పిల్లగాళ్ళకు మంచిగా అర్థం కావాలని ఓ స్టోరీ అల్లిళ్ళు ఎవరు నిజంగా రెండింటికి పోచి పెట్టిన వాళ్ళు ఎవరు చూసిన వాళ్ళు ఎవరు అని అనిపించేది కదా వాళ్ళ ఇన్నప్పుడల్లా. ఇంతకు నిజంగా రెండింటికి రన్నింగ్ పోటీ పెడితే ఏది గెలుస్తుందో చూద్దామా ఇప్పుడు. రెడీ 3, 2, 1 గో. చూడు అచ్చం ఆ స్టోరీలో చెప్పినట్టే జరిగిందిగా. ఈడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ దీని క్యారెక్టరే అంతనో గానీ ఎంత ఎంకరేజ్ చేసినా ముంగడికి అస్సలే పోతలేదు ఆ కుందేలు. ఇంతలా తాంబేలు చిన్న మెల్లగా రేస్ పూర్తి చేసి గెలిచింది. సోషల్ మీడియాలో మస్తు వైరల్ గా తిరుగుతుంది వీడియో. చూడబోతే చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు ఈ రేసు పెట్టినట్టుంది అనుకున్న రాతలు చూస్తుంటే. అంటే దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఆ స్టోరీ ఉట్టుట్టిగా రాసింది కాదు కల్పించి, నిజంగా జరిగింది చూసి రాసినట్టు రేవలో గాని. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.